ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా బౌలింగ్లో మెరిసింది కానీ మరోసారి టైలెండర్లను అవుట్ చేయడంలో విఫలమైంది. ఆరంభంలో మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు చివరిలో కొద్దిగా తడబడినట్టు కనపడింది. బుమ్రా లాంటి బౌలర్ జట్టులో లేని లోటు ఖచ్చితంగా కనపడుతోందనే విషయం మొన్న బంగ్లాదేశ్ మ్యాచ్, ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హక్ అలానే బాబర్ ఆజం ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ కొద్దిసేపు భారత బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కోలేకపోయారు. 23 పరుగులు చేసిన తర్వాత బాబర్ ఆజం హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అవ్వగా మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 10 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ దెబ్బకు రన్అట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ జట్టు 47 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో స్లో పిచ్ పై పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా భారత బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని ఎక్కడా తడబడకుండా మరో వికెట్ పడనీయకుండా చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. నెమ్మదిగా ఆడుతూనే పాక్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. చూస్తుండగానే 100 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 46 పరుగుల వద్ద రిజ్వాన్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 62 పరుగులు చేసిన సౌద్ షకీల్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. అయితే టీమిండియా బౌలర్ల జోరు చూస్తే పాకిస్తాన్ను 200 లోపే ఆల్అౌట్ చేస్తారేమో అనిపించింది. కానీ భారత బౌలర్లు పాక్ టైలెండర్లను త్వరగా అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. 200 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు అంత స్లో పిచ్ పై ఆ తర్వాత 41 పరుగులు చేయగలిగింది. ఈ విషయం భారత అభిమానులను కొద్దిగా నిరాశపరిచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఆరంభంలో మధ్య ఓవర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. హర్షిత్ రాణా, షమి ఇద్దరు కూడా మరింత బాగా బౌలింగ్ చేసి వికెట్లు తీసి ఉంటే బాగుండేది. ఈ వికెట్ పై 230కి పైగా పరుగులు ఛేదించడం కొద్దిగా కష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి భారత జట్టు ఎలాంటి వ్యూహంతో పాక్ పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.